హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఆర్కేంజెల్ మైకెల్ అసలు మీకిప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా ఒక రీడింగ్ చేసి చాలా రోజులవుతున్నట్టు అనిపించిందండి. ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో ఆర్కేంజెల్ మైకెల్‌కి సంబంధించి ఒక రీడింగ్ చేసినట్టుగా గుర్తుంది. సో, అసలు ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్స్ ప్రకారం మరి ఇప్పుడు మీకు ఆర్కేంజెల్ మైకెల్ ఏం చెప్తారు అనేది ఒక రీడింగ్ చేస్తే బావుంటుందనిపించింది. సో, మీలో చాలామందికి ఆర్కేంజెల్ మైకెల్ తెలిసే ఉండాలండి. మనకి ఎంతోమంది ఏంజెల్స్ ఉంటారు. అందులోని ఆర్కేంజెల్ మైకెల్ ఏంటంటే చాలా పవర్‌ఫుల్ అని చెప్పొచ్చు. అతనేంటంటే ఒక వారియర్ అండి. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే వ్యక్తులు వాళ్ళ లైఫ్‌లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతున్నా, లేకపోతే ఎందుకో కానీ వాళ్ళకెప్పుడు నెగెటివ్ థాట్సే వస్తున్నాయి. అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు పాజిటివ్‌గా ఏదైనా చేద్దాం అనుకున్నా సరే అవి ఎందుకో కానీ రివర్స్ అయ్యి నెగెటివ్‌గా అవుతున్నాయి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారండి. మెయిన్ ఏంటంటే నెగటివిటీతోని ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళు చాలామందున్నారు. ఇలాంటి వాళ్ళకేంటంటేనండి డెఫినిట్‌గా ఆర్కేంజెల్ మైకెల్ కానీ సపోర్ట్ చేస్తే వాళ్ళ లైఫ్‌లో ఉన్న నెగటివిటీ అనేది ఈజీగా పోతుందండి. అతనేంటంటే ఆ నెగెటివ్ ఎనర్జీ నుంచి ఈజీగా ప్రొటెక్ట్ చేయగలరండి. అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. అంటే ఇది ఒక నెగెటివ్ ఎనర్జీకి సంబంధించి రీడింగ్ అయితే కాదు. జస్ట్ మీకు అతను ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కోసం మీరేం తెలుసుకోవాలి, లేకపోతే తొందరలో మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏ రకంగా మారడానికి అవకాశం ఉంది. ఇలా ఒక రీడింగ్ చేస్తే డెఫినిట్‌గా మీకు యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించింది. అసలు చూద్దాం. అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. అండ్ ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఇది మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకే కాదు, మీ ఫ్రెండ్స్‌కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ ఎవరికైనా సరే యూజ్ అవ్వొచ్చండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. దాని ప్రకారం కూడా అంటే మీ లైఫ్‌లోని మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సున్నా, యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నా సరే తీసుకుంటారు. అండ్ యాక్చువల్‌గా ఈ విషయం ఏంటంటే నేను వీడియో స్టార్టింగ్‌లోనే డిస్కస్ చేయాల్సింది. బట్ ఇప్పుడు కూడా అంటే మీలో చాలామంది ఈ పార్ట్ స్కిప్ చేయరని అనుకుంటున్నాను. అట్‌లీస్ట్ చూసే వాళ్ళకైనా తెలుస్తుంది. యాక్షన్ తీసుకోవాలి అని నేనెప్పుడూ చెప్తుంటానండి. యాక్షన్ తీసుకోవడం అంటే ఏంటి? మీ లైఫ్‌లోని మీరిప్పుడు ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు, ఆ సిట్యుయేషన్‌లోని నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ ఉంటే అది చేయడమే యాక్షన్ తీసుకోవడం అండి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు మాట్లాడే అవసరం ఉంది. డెఫినెట్‌గా మాట్లాడొచ్చు. లేదు అంటే ఇంకేదైనా ఒక పని చేయాల్సుంది. అది చేస్తే వర్కౌట్ అవుతుంది. లేకపోతే అది మీకు చేయాలనిపిస్తుంది. అది చెయ్యాలి. అది యాక్షన్ తీసుకోవడం అండి. అంతేకాని యాక్షన్ తీసుకోవడం అంటే ఏంటో అని ఎక్కువ ఆలోచించొద్దు. మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఆర్కేంజెల్ మైకెల్ ఇప్పుడు అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఎందుకో కానీ మీతో మీరు చాలా హార్డ్‌గా ఉంటున్నారండి. కొన్ని విషయాల్లోనే ఏంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు. మేబీ అది మీకు నచ్చకపోయినా, లేకపోతే కొంతమందితో మాట్లాడేటప్పుడు మీకు కొన్ని నచ్చకపోయినా సరే అంటే తప్పదు అన్నట్టుగా మీరేంటంటే ముందుకు వెళ్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇదేంటంటే
ఒక్కటి మాత్రం నిజమండి. మీతో మీరు హానెస్ట్‌గా ఉండాలండి. ఇప్పుడు మీకు ఒకళ్ళ దగ్గర కంఫర్ట్ దొరకట్లేదు. లేకపోతే ఒక విషయంలోనేంటంటే మీరెందుకో కానీ ఫ్రీగా ఉండలేకపోతున్నారు. అంటే మీకు నచ్చకపోయినా చేసే పరిస్థితులు ఉంటున్నాయి అన్నప్పుడేంటంటే మీరు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మిమ్మల్ని మీరేంటంటే అంతలా పుష్ చేసుకొని అంటే మీకు నచ్చనివి చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆర్కేంజెల్ మైకేల్ అయితే క్లియర్‌గా చెప్తున్నారు. మీతో మీరు హానెస్ట్‌గా ఉండండి. మీకేం చేయాలనిపిస్తే అది చేయండి. మీకేం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడండి. అలా అని చెప్పి ఏంటంటే కొంతమందితో ఫైట్ చేసే పరిస్థితి ఉంది. లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే డెఫినిట్‌గా అంటే కొన్ని బిగ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే మీరేంటంటే అంత వైలెన్స్‌ని చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కాకపోతే మీకు నచ్చినప్పుడు ఏంటంటే ఇగ్నోర్ చేయొచ్చు ఆర్ అవాయిడ్ చేయొచ్చనమాట. సో, అలా చేస్తే బావుంటుంది కానీ, మీరేంటంటే వేరే వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం కోసం అని చెప్పి మీ ఫీలింగ్స్‌ని మీరు హర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు సపోజ్ మీకేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీ ఫీలింగ్స్ ఏమో అంటే డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. లైక్ ఏంటంటే పెయిన్‌ని ఫీల్ అవుతున్నారు. సో, ఆ పెయిన్‌లో కూడా ఒక మెసేజ్ అనేది ఉంటుందండి. అండ్ మీరేంటంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో, ఆ హ్యాపీనెస్‌లో కూడా ఒక మెసేజ్ అనేది ఉంటుందండి. సో, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ మనసు మీకేం చెప్తుంది? మీకది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అందులో అసలు ట్రూత్ ఏంటి? సో, అది తెలుసుకుంటే దాని ప్రకారం కూడా మీరు ముందుకు వెళ్తే, మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్‌ని మీరేంటంటే ఫేస్ చేయగలరండి. ప్లస్ మీరేంటంటే కొన్ని సార్ట్ ఔట్ చేయలేని ప్రాబ్లమ్స్ కూడా సార్ట్ ఔట్ చేయగలరంట. ఇక్కడ క్లియర్‌గా అదే మెసేజ్. సో, డెఫినిట్‌గా మీ ఫీలింగ్స్ అనేవి చాలా వాల్యుబుల్ అండి. వాటినేంటంటే ఎవరు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా మీరు రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే మీరు రికగ్నైజ్ చేస్తేనే మీరేంటంటే ముందుకు వెళ్ళగలుగుతారనమాట. అంటే నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే మీ ఫీలింగ్స్ ఏంటో మీకు క్లియర్‌గా తెలుసు కాబట్టి దాని ప్రకారమే మీరు ఫాలో అవుతారు. బట్ మీ ఫీలింగ్స్‌లో మీకు క్లారిటీ లేకుండా మీరు ఒకటి ఫీల్ అయ్యి ఇంకొకటి చేస్తే ఎప్పటికీ కూడా మీరు అనుకున్నవి కొన్ని సాధించలేరండి. అది మాత్రం నిజం. సో, డెఫినిట్‌గా ఇదైతే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకసారి థింక్ చేయండి. అండ్ ఎందుకో కానీ మీలో చాలా మంది ఏంటంటేనండి మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయట్లేదండి. మెయిన్ ఇక్కడ అంటే కొన్ని కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీతో మీరు టఫ్‌గా ఉంటున్నారు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయట్లేదు. సో, ఇక్కడ ఏంటంటే క్లియర్‌గా ఆర్కేంజెల్ మైకేల్ అయితే చెప్తున్నారు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. మీ మీదే మీకు నమ్మకం లేకపోతే వేరే వ్యక్తుల్ని మీరు ఎలా నమ్మగలుగుతారు? లేకపోతే మీ లైఫ్‌లోని మీరు ఎలా ముందుకు వెళ్తారు? ఎందుకంటే ప్రతిసారి కూడా లైఫ్‌లోని ఎవరో ఒకళ్ళు ఉంటారు అని ఆశపడి అంటే కొన్ని చేయకూడదండి ఎప్పుడూ కూడా. మనతో లాస్ట్ వరకు ఎవరు ట్రావెల్ అవుతారు అంటే అది మనమే. సో, ఖచ్చితంగా మన మీద మనకు ఆ ట్రస్టు, కాన్ఫిడెన్సు ఉండాలండి. అది ఉంటేనే మనం ఏంటంటే మన లైఫ్‌ని ఒక బెటర్ సైడ్ తీసుకువెళ్ళగలుగుతాం. బట్ మన మీద మనకే నమ్మకం లేకుండా, మనం చేసే పనులను నమ్మకుండా, లేకపోతే మనం చెప్పే మాటల మీద మనం స్టాండ్ తీసుకోకపోతే అది డెఫినెట్‌గా రాంగేనండి. ఒక్కటి మాత్రం నిజం. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ఎంత పెద్ద గోల్స్ పెట్టుకున్నా సరే అవి సక్సెస్ అవుతాయండి. బట్ వేరే వాళ్ళని ట్రస్ట్ చేసి మీరు కొన్ని డ్రీమ్స్ కానీ క్రియేట్ చేసుకుంటే అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు చెప్పలేం. సో, ఇక్కడ క్లియర్‌గా ఆర్కేంజెల్ మైకేల్ ఏం చెప్తున్నారంటే, మీ మీద నమ్మకంతో మీరు ఏదైనా చెయ్యండి. మీ మీద నమ్మకం పెట్టుకొని మీరేంటంటే ఏవైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకోండి. అంతేకాని ఎదుటి వ్యక్తుల్ని నమ్మేసి, పరిస్థితుల్ని చూసి అంటే మీరు గోల్ సెట్ చేసుకోవడం కానీ, లేకపోతే బిగ్ థింగ్స్‌ని డ్రీమ్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు అని చెప్పి క్లియర్‌గా చెప్తున్నారు. సో, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి నేనైతే. అండ్ ఇంకొకటేంటంటే వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు టఫ్‌గా ఉన్నట్టుగా లేకపోతే అంటే కొంత హెవీ ఎనర్జీ అనేది అక్కడ ఇవ్వొద్దండి. అంటే మీలో చాలామంది ఏంటంటే ఎమోషనల్ అవ్వడం వల్ల మీ నుంచి హెవీ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంటదనమాట. అంటే ఆ వ్యక్తులు ఆ ఎనర్జీని పిక్ చేసుకుంటుంటారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీరు అనేసరికి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడు ఆ వ్యక్తుల్ని మీట్ అయినా సరే వాళ్ళకి మీ నుంచి ఆ హెవీ ఎనర్జీయే వస్తుంటదనమాట. ఆర్ వాళ్ళేంటంటే అదే పిక్ చేసుకున్నట్టు ఫీల్ అవుతుంటారు. ఈవెన్ మీరేంటంటే కొంత వాళ్ళని బెటర్‌గా ట్రీట్ చేస్తున్నా సరే వాళ్ళకది అర్థం అవ్వదండి. ఎందుకంటే మీరు ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది ముందు నుంచి వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశారు కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళు అదే పిక్ చేసుకుంటారు. సో, అందుకే ఇక్కడేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఫ్రీగా ఉండండి. ఫ్రీగా మాట్లాడండి. ఒకవేళ మీకు ఎవరి దగ్గరైనా అంటే కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు అంటే అలాంటి వాళ్ళని మీరు కంప్లీట్‌గా స్కిప్ చేయొచ్చండి. వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీకేంటంటే చుట్టూ మంచిగానే ఉంటున్నారు. పర్వాలేదు అట్‌లీస్ట్ అంటే మరీ మనకు క్లోజ్ కాదు కానీ పర్వాలేదు నార్మల్‌గానే ఉంటున్నారు అనే ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీ లైఫ్‌లో డెఫినిట్‌గా వాళ్ళతోనే ఏంటంటే మీరు నార్మల్‌గా మాట్లాడొచ్చండి. కూల్‌గా ఉండొచ్చు.
సీరియస్ మ్యాటర్స్ ఏవి కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఎందుకంటే మీరు సీరియస్ మ్యాటర్స్ డిస్కస్ చేయనంత వరకు కూడా వాళ్ళు కూడా మీతోని అలానే ఉంటారండి. అంటే మీరు ఏ వైబ్స్ అయితే ఇస్తారో మీకు ఆ వైబ్సే కదా తిరిగి వస్తాయి. సో, ఇక్కడ ఏంటంటే ఆర్కేంజెల్ మైకేల్ ఒకటే చెప్తున్నారు. కూల్‌గా ఉండండి, కూల్‌గా మాట్లాడండి. మీకు అంటే అవసరం ఉన్న దగ్గర మీరు ఉండొచ్చు. అవసరం లేదు అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, లేకపోతే వాళ్ళ వల్ల థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి అనిపిస్తే డెఫినెట్‌గా మీరేంటంటే వాళ్ళని కట్ చేయొచ్చండి. అంటే అవాయిడ్ చేయొచ్చు. పెద్దగా వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ప్లస్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే ఒక్కటి మాత్రం నిజం. ఇంకా మీరు మీ పాస్ట్‌లో ఎలా సఫర్ అయ్యారు, లేకపోతే మీ పాస్ట్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారు, ఇవన్నీ కూడా ఇంకా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందండి. మీరేంటంటే హీల్ అవ్వాలి. ఎందుకంటే వన్స్ మీరు హీల్ అయ్యి మీ పాస్ట్‌ని మీరు రిలీజ్ చేస్తే మీ లైఫ్‌లోకి లవ్ అనేది ఇంకా ఇంకా వస్తదంట. బట్ మీరేంటంటే పాస్ట్‌లోనే ఉండి మీరు హీల్ అవ్వకుండా మీరేంటంటే ఇంకా అదే ఫేజ్‌లో కానీ కొనసాగుతున్నట్టయితే మీ లైఫ్‌లో రావాల్సిన లవ్ రాకుండా ఆగిపోతుంది అన్నట్టుగా ఇక్కడ క్లియర్‌గా అంటే ఆర్కేంజెల్ మైకేల్ చెప్తున్నారు. దాని అర్థం ఏంటంటేనండి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి మీకేంటంటే ఆ లవ్ రావాల్సుంది. కాకపోతే ఆ లవ్ ఎందుకు రావట్లేదు అంటే మీరు హీల్ అవ్వట్లేదు. లేకపోతే మీరేంటంటే ఇంకా పాస్ట్‌లో స్టక్ అయిపోయారండి. సో, డెఫినిట్‌గా పాస్ట్ నుంచి లెసన్స్ అయితే మీరు నేర్చుకున్నారు. సో, ఆ లెసన్స్ ద్వారా ఏంటంటే మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవాలండి. అంతేకాని మీరు అక్కడ స్టక్ అయిపోవడం అయితే కరెక్ట్ కాదు. సో, ఒక్కసారి అయితే ఆలోచించండి. క్లియర్‌గా ఇక్కడ అంటే మీలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది అని ఆర్కేంజెల్ మైకేల్ అయితే చెప్తున్నారు. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే అంటే గత కొంతకాలం నుంచి మీరెందుకో కానీ ఇబ్బంది పడుతున్నారండి. మీ జీవితంలో మీరు సరైన దారిలోనే వెళ్తున్నా సరే కొంత మీ ఫ్రెండ్స్ వల్ల కానీ ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అవ్వచ్చు. ఎవరైనా కూడా అండి. సో, వ్యక్తులనే కాదు మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ కానీ, మీ ఎమోషన్స్ వల్ల కానీ మీరేంటంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారండి. అంటే మీరు చేస్తుంది సరైందా కాదా? మీరు వెళ్తున్న దారి సరైందా కాదా? అనే డౌట్ మీకేంటంటే క్రియేట్ అవుతుంది. ఎక్కువ అంటే మీ ఎనర్జీస్ వేరే వ్యక్తుల ఎనర్జీస్ ఎందుకో కానీ మ్యాచ్ అవ్వట్లేదండి. సో, దానివల్ల కూడా మీరేంటంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఈవెన్ మీ ఎమోషన్స్ కూడా మిమ్మల్ని కొంత మిస్‌గైడ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ మీరేంటంటే సరైన దారిలోనే వెళ్తున్నారు. ఇంకా మీలో ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం అసలు డౌట్ పెట్టుకోవద్దండి. నేనైతే ఒకటే చెప్తాను. ఇప్పుడు మీరు సరైన దారిలో వెళ్తున్నారు కాబట్టి డెఫినిట్‌గా మీరేంటంటే ఈ దారిలో ముందుకు వెళ్తున్నప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? అంటే ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అది ఫినాన్షియల్‌గా అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు. మీకేమైనా సరే అంటే ప్లాన్స్ ఉండి అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని నేను ఇలా చేయాలి, దీనివల్ల నాకు ఇలా జరగాలి అని ఎక్కడైనా సరే ఫీలింగ్ ఉంటే దాని ప్రకారం మీరేంటంటే ఇప్పటి నుంచే ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు. ఎవరు మీకు ఈ విషయంలో ఏం చెప్పినా సరే మీరు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చేస్తుందయితే సరైందే. కాకపోతే వేరే వాళ్ళు ఇందులో ఇంటర్ఫియర్ అయినా లేకపోతే మీ ఎమోషన్స్ అనేవి కొంచెం హైగా ఉన్నా సరే దానివల్ల మీరు డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ డిస్ట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మీరు అనుకున్నదైతే వర్కౌట్ అవుతుంది. అండ్ మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి. మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే యాక్చువల్‌గా మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. మరి మీరెందుకు వేరే వాళ్ళ మాట వింటున్నారు? లేకపోతే మీ ఎమోషన్స్‌కి మీరెందుకు అంటే ఎఫెక్ట్ అవుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. బట్ యాక్చువల్‌గా మీరేంటంటే చెయ్యాలి అనుకుంటే ఇది చేయగలరండి. అనవసరంగా అంటే మీ ఎమోషన్స్ వల్ల, మీ ఓవర్ థింకింగ్ వల్ల, లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరేంటంటే ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో, ఇది కానీ లేకపోతే డెఫినిట్‌గా మీరు అనుకుంది సాధిస్తారండి. మీ లైఫ్‌లో మీరు ఎంత దూరం వెళ్ళాలనుకున్నా సరే వెళ్ళగలరు. అండ్ నేను చెప్తున్నాను కదా! ఒకవేళ కానీ మీరు ఇప్పటి నుంచి కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని మీరేంటంటే ఎలా అయినా సరే మీరు అనుకున్నది సాధించాలి. మీ లైఫ్‌లో మీకు కొన్ని గోల్స్ ఉంటాయి కదండీ! లేకపోతే మీరేంటంటే ఇప్పుడు ఏవైనా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటే అవి ఈ రకంగా ఒక ఎండ్‌కి రావాలి అనే ఫీలింగ్ మీకు ఉంటుంది కదా! సో, ఆ వేలో రావాలి అంటే మీరు కరెక్ట్‌గా కానీ ప్లాన్ చేస్తే 2 ఇయర్స్‌లో డెఫినిట్‌గా మీరు అనుకున్నదైతే జరుగుతుందండి. మీరు ఎలా అయితే అనుకుంటారో ఆ రకంగానే అది మారుతుంది. మెయిన్ ఫినాన్సెస్‌కి సంబంధించి మీరు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. సో, ఇంకా మీకెవరైనా డిస్కరేజ్ చేస్తున్నా, ఇంకా మీ ఎమోషన్స్ వల్ల మీకు అవ్వదు అని అనిపిస్తున్నా సరే అవేం పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా అవుతుంది. మీరైతే ఒక స్ట్రాంగ్ పర్సన్ ఏదైనా సాధించుకోగలరు. మీ మేనిఫెస్టేషన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. యూనివర్స్ ఏంటంటే అవి అయ్యేలా చేస్తుంది. ఈవెన్ ఆర్కేంజెల్ మైకేల్ కూడా మీకు అదే చెప్తున్నారండి. సో, డెఫినిట్‌గా మీరేంటంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు. ఏం చేయాలనిపిస్తే అది చెయ్యండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
ఆర్కేంజల్ మైకేల్ మీకు అసలు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా సార్లు ఈ కార్డ్ వచ్చిందండి. అంటే నాకనిపిస్తుంది ఏంటంటే, డెఫినెట్‌గా మీరేంటంటే ఆహ్, మీ లైఫ్‌లో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని అంటే మీకు ఆన్సర్స్ దొరకట్లేదు, లేకపోతే ఎవరు కోఆపరేట్ చేయట్లేదు, వ్యక్తుల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎందుకో కానీ మీ లైఫ్ ఏంటంటే పీస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళట్లేదు అంటే, ఖచ్చితంగాను మీ ఫేవరెట్ గాడ్ అండ్ మీరు ఎవరినైతే ట్రస్ట్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడూ ప్రేయర్స్ ఆఫర్ చేస్తూనే ఉండాలంటండి. చాలా మందికేంటంటే దైవభక్తి అనేది ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే అది అంటే వాళ్ళు రెగ్యులర్‌గా టెంపుల్స్‌కి వెళ్ళడం కానీ అలాంటివి చేస్తున్నా సరే ఇంకా వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో వాళ్ళకేమనిపిస్తదంటే అసలు అవుతదా? అవ్వదా? అనే ఫీలింగ్ వస్తది. బట్ అలాంటి డౌట్స్ అయితే ఎవరు పెట్టుకోవద్దని కూడా దీని మీనింగ్ అండి. అంటే ఒక్కటి మాత్రం నిజం. మీ లైఫ్‌లో మీరు ఎంత కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా సరే, అంటే ఎందుకో కానీ అవి అవ్వట్లేదు. అసలు మీ జీవితం బెటర్ అవుతుందా? లేదా? అనే డౌట్ మీకు పుట్టినా సరే, వ్యక్తులు ఏంటంటే మీ జీవితంలో ఉన్నవాళ్ళు మారుతారా? లేదా? లేకపోతే మీరు కోరుకున్న సంతోషం దొరుకుతుందా? లేదా? అనే అనుమానం మీకు ఉన్నా, ఈ ప్రేయర్స్ మాత్రం చేయడం మానేయొద్దండి. దేవుడిని నమ్మడం మాత్రం మానేయొద్దు. ఎందుకంటే ఖచ్చితంగాను మీరనుకున్నది జరుగుతుంది. ఈరోజు కాకపోయినా సరే, రేపైనా సరే దాని రిజల్ట్ అనేది చూస్తారు అన్నట్టుగా ఆర్కేంజల్ మైకేల్ అయితే క్లియర్‌గా చెప్తున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ కోరిక ఎంత పెద్దదైనా సరే, లేకపోతే మీరు అనుకుంటుంది ఎంత కష్టతరమైందైనా సరే, ఖచ్చితంగా మీరు ఏ దేవుడినైతే నమ్ముతారో, ఆ దేవుడు ఖచ్చితంగాను మీకు అది ఇస్తారు. మిరాకిల్స్ అనేవి జరగడం మీరు చూస్తారు. ఈరోజు కాకపోతే రేపైనా అది జరుగుతుంది అని మాత్రం చాలా క్లియర్‌గా చెప్తున్నారు. దీన్ని బట్టి ఇప్పటికైనా సరే మీలో ఇంకా ఎవరికైనా సరే దేవుడంటే నమ్మకం లేకపోతే ఖచ్చితంగా దేవుడంటే నమ్మకం పెంచుకోండి. మీకు వీలైతే రోజు కూడా అంటే మార్నింగ్, ఈవినింగ్ ప్రేయర్స్ చేయండి. అండ్ టెంపుల్ కానీ, చర్చ్ కానీ, మసీద్ కానీ విజిట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఫ్రీక్వెంట్‌గా విజిట్ చేస్తూ ఉండండి. మీరు ఎవరినైతే నమ్ముకుంటారో ఎప్పుడూ కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటూ అంటే వాళ్ళని ఆరాధిస్తూ ఉండండి. అండ్ మీరిప్పుడు చూడండి ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని చేయాల్సుంది, లేకపోతే కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఏదైనా అంటే బయటకు వెళ్లి చేయాల్సిన పరిస్థితులున్నాయి అన్నప్పుడు ఏంటంటే, మీకు ఏ దేవుడంటే నమ్మకం అయితే ఆ దేవుడిని తలుచుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అది అవుతుందండి. ఇంకొకటేంటంటే, మీకిష్టమైన దేవుడు ఫోటో క్యారీ చేయడం కూడా చెయ్యండి. అది కూడా ఒక మంచి ఫలితాన్నిస్తుంది. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అంటే ఇప్పుడు మొబైల్స్ వచ్చేయడం వల్ల అందరూ ఏమనుకుంటారంటే, మొబైల్‌లో ఫోటో ఉంటుంది కదా అని అనుకుంటారు కానీ, అలా కాదండి. అంటే మీ వాలెట్‌లో కానీ, లేకపోతే మీ పాకెట్‌లో కానీ మీరేంటంటే ఒక ఫోటో క్యారీ చేయడం వల్ల ఏంటంటే, అది లక్‌ని తీసుకొస్తుంది. గుడ్ లక్ అనేది వస్తుందండి ఖచ్చితంగా. సో, నేనైతే ఒకటే చెప్తాను. మీకు ఎంతవరకు వీలైతే అంతగా మీరేంటంటే దేవుడినైతే స్మరించండి. మీకు ఎంతగా వీలైతే అంతగా ప్రేయర్స్ అయితే మాత్రం చేస్తూ ఉండండి. మీరు ఎప్పుడైతే ఇంతలా ప్రేయర్స్ చేస్తుంటారో, మీరు ఎప్పుడైతే డివోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతారో, డెఫినెట్‌గా మీకేంటంటే ఆ అవేకెనింగ్ అనేది జరుగుతుందండి. అంటే డివైన్‌తో కనెక్ట్ అవుతారనమాట. ఖచ్చితంగా మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు మనసులో ఎంత ఆలోచనలు ఉన్నా అది మీరనుకున్న దానికంటే కూడా బెటర్‌గానే అవుతుందండి. మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ కంటే కూడా ఎక్కువగానే రీచ్ అవుతాయి. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఫ్రీగా ఉండండి ఫస్ట్. మీలోని ఏంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాల్సిన అవసరం ఉందండి. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏంటంటే ఎంజాయ్ చేస్తూ యాక్సెప్ట్ చేయండి. అంటే మీలో ఉన్న ప్యాషన్‌ని బయటకు తీయండి. మీకు ఏదైతే ప్లెజర్ ఇస్తుందో దాన్ని మీరేంటంటే బయటకు తీయాల్సిన అవసరం ఉంటుందండి. అంతేకానీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే కష్టతరంగానే జరిగేవైతే కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి మారాల్సిన పరిస్థితి ఉందండి. సో, అలా మారాలి అన్నప్పుడేంటంటే, కష్టపడి ఎందుకు మారాలి అంటాను. ఇష్టపడి మారండి. మీకు నచ్చినట్టుగా మీరు మారండి. మీకు ఏది సంతోషం ఇస్తదో దాని ప్రకారం మీరు మారండి. మీకు ఎలా అయితే మారితే అంటే మీరు
కంపల్సరీగా అన్నీ చేయగలరు, లేకపోతే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోగలరు అని అనిపిస్తదో అలా మారండి. ఇక్కడేంటంటే ఆర్కేంజెల్ మైకేల్ మీకేం చెప్తున్నారు అంటే, మీ లైఫ్‌లో మార్పులు అవసరం. మీరైతే చాలా మారాలి. మీ పర్సనాలిటీ కానీ, లేకపోతే మీ వే ఆఫ్ అప్రోచ్ కానీ, చాలా మారాల్సిన అవసరం ఉంది. అంటే మీకు ఎందుకో కానీ అంటే హోప్ లేదండి. లైఫ్‌లోని అంటే ఇది నేను చెయ్యాలి, లేకపోతే ఇలా ముందుకు వెళ్ళాలి, నా లైఫ్ ఇలా ఉంటే బావుంటుంది, లేకపోతే ఇది నాకు సంతోషాన్నిస్తుంది, లేకపోతే ఇది చేస్తే నేను ఎందుకో కానీ నా లైఫ్‌లో కంప్లీట్ అనే ఫీలింగ్ అనేది వస్తుంది. ఇలా మీకు లేదండి. సో, అందుకే ఆర్కేంజెల్ మైకేల్ మీకేం చెప్తున్నారంటే, మీ లైఫ్‌లో కంప్లీట్ అనే ఫీలింగ్ మీకు రావాలి. సో, అలా రావాలి అంటే, మీకు నచ్చినట్టుగా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేలా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అన్నట్టుగా ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. సో, ఈ స్నేక్ ఎప్పుడైతే వచ్చిందో ఒకటి మాత్రం నిజమండి. ఓల్డ్ ఎనర్జీ అనేది బయటకి వెళ్ళాలి. న్యూ ఎనర్జీ అనేది మీ లైఫ్‌లోకి రావాలి. ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవున్నా సరే ఇంక అవి ఎండ్ అవ్వాలి. సో, డెఫినెట్‌గా ఈ రోజు నుంచి ఏంటంటే, మీ లైఫ్‌లో మీరొక న్యూ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ట్రై చేయండి. మీ పర్సనాలిటీ చేంజ్ చేసుకోండి. ఏం చేసినా సరే అందులో అంటే మీకు నచ్చినట్టుగా అది అవ్వడం కోసమే ప్రయత్నాలైతే చేయండి. అంటే ప్యాషనేట్‌గా మారడానికైతే ట్రై చేయండి. అండ్ మీకు ఏది ప్లెజర్ ఇస్తుందో అదే చెయ్యండి. అలా అని చెప్పి బ్యాడ్ థింగ్స్‌కి అడిక్ట్ అవ్వద్దు. గుడ్ థింగ్స్‌లోనే మీరేంటంటే ఆ ట్రాన్స్‌ఫార్మేషన్స్ వెతుక్కోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే డివోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో, అంటే మీ ప్రేయర్స్ అనేవి గాడ్ కూడా వినాలి అంటే, మీలో వచ్చే ట్రాన్స్‌ఫార్మేషన్స్ ఎలా ఉండాలంటే చాలా పాజిటివ్‌గా ఉండాలండి. సో, ఒక్కసారైతే ఆలోచించండి. ఇవన్నీ కనెక్టెడ్ మెసేజెసే. అండ్ ఈవెన్ ఈ కార్డ్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీలో ఎవరైనా సరే రిలేషన్‌షిప్ పరంగా అంటే సఫర్ అవుతున్నట్టుంటే, మీ ఇద్దరి మధ్యలోని ఉన్న అటాచ్‌మెంట్ అనేది ఎక్కువగా లేదండి. చాలా తక్కువగా ఉంది. అంటే అది సరిపోదనమాట. మీ ఇద్దరి మధ్యలో ఉన్న అటాచ్‌మెంట్ అనేది మీ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళడానికి సరిపోదు. ఖచ్చితంగా మీరింకా వర్క్ చేయాలి. మీ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవాలి అంటే, ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ బావుండాలి. కమ్యూనికేషన్ అనేది మంచిగా జరగాలి. సో, ఎప్పుడైతే ఆ రకంగా అంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సినవన్నీ చేస్తారో, అప్పుడే రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరనుకున్నట్టుగా మీరు చేంజెస్‌ని చూడగలుగుతారండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా చూసారు కదా! క్లియర్‌గా ఆర్కేంజెల్ మైకేల్ అయితే చెప్తున్నారు. మీ రిలేషన్‌షిప్ మీద మీరు వర్క్ చేయండి. మీ వ్యక్తితో మీరేంటంటే కొన్ని డిస్కస్ చేయాలి. లేకపోతే ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ అనేది రావాలి. ఇద్దరికీ ఏంటంటే బెటర్‌గా కమ్యూనికేషన్ ఉంటేనే అది వస్తుంది. సో, డెఫినిట్‌గా మీ వైపు నుంచి మీరు రిలేషన్‌షిప్‌కైతే ఎఫర్ట్స్ పెట్టాలండి. అంటే ఎఫర్ట్స్ పెట్టడం అనే దానికంటే కూడా ఈ వ్యక్తితో ఉన్న రిలేషన్‌షిప్‌కి ఒక ఛాన్స్ అనేది మీరివ్వాలి. ఆ ఛాన్స్ ఎలా ఇస్తారు అంటే నేను చెప్పాను కదా! ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ అనేది ఎందుకో కానీ వర్కౌట్ అవ్వట్లేదు. సో, అది వర్కౌట్ అవ్వడం కోసం మీరేం చేయాలో అది చేయాలండి. అది చేయాలి అంటే ఆ వ్యక్తి ఏంటో మీకు తెలియాలి. ఆ వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఆ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థం అవ్వాలి. అప్పుడే మీరు ఇవన్నీ చేయగలరు. సో, దీని మీద కొంచెం మీరేంటంటే వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి క్లియర్‌గా అంటే ఆర్కేంజెల్ మైకేల్ అయితే చెప్తున్నారు. ఒకసారి దీనికోసం అయితే ఆలోచించండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా మీరేంటంటే కొన్ని విషయాల్లోని అంటే కరెక్ట్‌గానే థింక్ చేశారు. ప్రాపర్‌గానే స్టాండ్ తీసుకున్నారు. ఈవెన్ మీరేంటంటే వ్యక్తుల మాటలు కూడా చాలా వరకు విన్నారు. అంటే ఒక గుడ్ వేలో అని చెప్తానండి. బ్యాడ్ వేలో కాదు. బట్ ఏదైనా సరే మీరు కొన్ని విషయాల్లోనేంటంటే మీరు స్టాండ్ తీసుకోవడం బావుంది కానీ, మీరు తీసుకున్న స్టాండ్ ఎదుటి వ్యక్తులకి ఎలా అర్థమైందో మీకు అర్థం కాలేదండి. ఆ వ్యక్తులకి ఎలా అర్థమైందంటే, మీరు కొంచెం రూడ్‌లా అనిపించింది. లేకపోతే మీరేంటంటే మీకోసం ఆలోచించుకుంటున్నారు. సెల్ఫిష్‌గా అనిపించిందండి. ఈవెన్ అదేంటంటే వాళ్ళకి తెలుసు దానివల్ల మీకొచ్చిన బెనిఫిట్ అయితే ఏం లేదు. అంటే అది వాళ్ళ కోసమే చెప్తున్నారు అని. బట్ ఏంటంటే ఇక్కడ మీరు చెప్పే టోన్ కానీ, లేకపోతే మీరు అంటే వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేసే వే కానీ ఆ వ్యక్తులకి నచ్చలేదండి. అది వాళ్ళకెలా అనిపించిందంటే కొంత రూడ్‌గా అనిపించింది. సో, దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు అంటే వ్యక్తులతోని ఇబ్బందులు పడుతున్నారు. ప్లస్ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో కూడా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారండి. దానికి రీజన్ ఏంటంటే, మీ అప్రోచ్ అనేది కరెక్టే అయినప్పటికీ కూడా, అది కన్వే అవ్వడం మాత్రం ఒక కరెక్ట్ వేలో కన్వే అవ్వలేదు. సో, దానివల్ల ఏంటంటే మీరైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ మీకేంటంటే వ్యక్తులు అంటే మీ చుట్టూ ఉంటారు కదా! వాళ్ళతో కూడా అంటే ఇబ్బందులు ఉన్నాయండి. ట్రస్ట్ ఇష్యూస్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సో, మీరేంటంటే ఇప్పుడు మీ లైఫ్‌లో నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ లేదు. ఎటు వెళ్ళాలో మీకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చూసారా ట్రాన్స్‌ఫర్మేషన్స్ కార్డ్ కానీ, ఈ ప్రేయర్స్ కార్డ్ కానీ వచ్చింది. సో, దాని అర్థం ఏంటంటే మీరున్న సిట్యుయేషన్‌కి మీకు గాడ్ సపోర్ట్ అవసరం. అట్ ద సేమ్ టైమ్ మీలో పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాలండి. అంటే మీరు చాలా ప్యాషనేట్‌గా మారితే కానీ మీకు ఒకటి చెయ్యాలి లేకపోతే
మేబీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే వాటిని ఫేస్ చేయాలి అనే కాన్ఫిడెన్స్ రాదనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దగ్గర స్టక్ అయిపోయారండి. మీ లైఫ్లో మీరు ఏంటంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఈవెన్ మీ వైపు నుంచి మీరు అంటే పుష్ చేసుకుంటున్నారు, బట్ స్టిల్ ఎందుకో కానీ హోప్లెస్గా ఫీల్ అవుతున్నారండి. దీనివల్ల ఏంటంటే మీకు ఏమనిపిస్తుందంటే లైఫ్ అనేది అసలు బెటర్ అవుతుందా లేదా అని అనిపిస్తుంది. చాలా మెస్సీగా అయితే ఉందండి మీ లైఫ్. నాకేమనిపిస్తుందంటే వచ్చే రోజుల్లో కూడా మీ లైఫ్లో ఈ మెస్ అనేది కొంత పెరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏవైనా కొన్ని థింగ్స్ కంప్లీషన్కి రాబోతున్న ముందు, లేకపోతే కొన్ని ఏంటంటే ఒక క్లారిటీ వచ్చే ముందు ఏమవుతుందంటే మరికొంచెం కేయోటిక్గా మారుతాయి అన్నమాట. ఇప్పుడు మీ లైఫ్లో సిచ్యువేషన్స్ కూడా ఏంటంటే మరికొంచెం కేయోటిక్గా మారుతాయి. దానికి చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొన్ని ఎండకు వచ్చే ముందు, కొన్ని మీరు అనుకున్న వేలో అంటే మీకు క్లారిటీ వచ్చే ముందు కానీ, లేకపోతే చేంజెస్ వచ్చే ముందు కానీ డెఫినెట్గా మీరు ఇది ఫీల్ అవుతారు. బట్ ఇది ఏంటంటే టెంపరరీ సిచ్యువేషన్ అండి, పర్మనెంట్ అయితే కాదు. సో మీరు ఏం చేస్తారంటే మీలో చేంజెస్కి మీరు ట్రై చేయండి. అండ్ నేను చెప్పినట్టుగా మీ ఫేవరెట్ గాడ్ ఎవరైతే వాళ్ళకి ఎప్పుడు ప్రేయర్స్ చేస్తూనే ఉండండి. సో ఖచ్చితంగాను థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు కొంచెం ఇలా ఉంటుంది కానీ డెఫినెట్గా కమింగ్ డేస్లో అయితే బెటర్ అవుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నా, మీకు ఎక్కడైనా సరే అంటే ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోయినా సరే మీరు ఏంటంటే ఎక్కడైనా ఒక ఎంటీ ప్లేస్లో కూర్చొని మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఆర్కేంజల్ మైకల్ని పిలవండి. డెఫినెట్గా అతని సపోర్ట్ కూడా అడగండి. ఖచ్చితంగాను మీరు ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా సరే అతను మీకు సపోర్ట్ చేస్తారు. మీ లైఫ్లో మీరు ఏంటంటే ఆ భయంతో అయితే ఉండరండి, అది మాత్రం నేను చెప్పగలను. అతను గైడ్ చేస్తారు, మీకు ఏదో ఒక రకంగా ఇండికేషన్ అయితే ఇస్తారు, అది మాత్రం నేను చెప్పగలను. సో ఖచ్చితంగాను మీరు ఏం చేస్తారు అంటే మీరు భయపడకుండా నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, సో మీ వైపు నుంచి మీరు ఎలా ముందుకి వెళ్తే బాగుంటుంది అనేది మీరు ఏంటంటే ఆలోచించుకొని బేబీ స్టెప్స్ వేయండి. తొందరపడాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ మీరు తొందరపడినా సరే మీ చేతుల్లో ఏం లేదు. సో ఖచ్చితంగా మీకు ఎలా అనిపిస్తుంది అంటే మేబీ బేబీ స్టెప్స్ వేయడం కూడా కష్టంగానే అనిపిస్తుంది, బట్ వెయ్యాలండి, తప్పదు. అలా అని చెప్పి పాస్ట్లో మీకు జరిగినవే మళ్ళీ జరుగుతాయి అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అది కేవలం మీ అంటే ఆలోచనలు మాత్రమే. బట్ అలా జరగడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయండి. సో మీరు ఏంటంటే వర్రీ అవ్వకుండా ధైర్యంగానే స్టెప్స్ అయితే వేయొచ్చు. ఒకసారి అయితే ఆలోచించండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఆర్కేంజల్ మైకెల్ మీకు అసలు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు ఎందుకో కానీ మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్లో చాలా ఇబ్బంది పడుతున్నారండి. అంటే ఇబ్బంది అనే దానికంటే కూడా ఎక్కువ కష్టపడుతున్నారు అని అనిపిస్తుంది. అంటే ఎక్కువ వర్క్ చేయడం కానీ, అంటే మీకు మీరు టైం ఇచ్చుకోకుండా వేరే వ్యక్తుల గురించి ఎక్కువ ఆలోచించడం కానీ, మీ లైఫ్లో వేరే వాటి మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారండి. సో టైం బీయింగ్ ఏంటంటే అవన్నీ ఆపేయండి, మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. అండ్ మీకు నచ్చినట్టు మీరు ఉండండి. అంటే మీలో చాలామంది ఏంటంటే ఓవర్ టైం వర్క్ చేస్తుంటారు, లేకపోతే ఫ్యామిలీకి టైం ఇవ్వలేక ఇబ్బంది పడుతుంటారు, లేకపోతే మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎక్కువ ఆలోచించుకుంటూ అక్కడే స్టక్ అయిపోవడం, నెక్స్ట్ ఏం చేయాలి అని టెన్షన్ పడడం ఇలాంటివి చేస్తుంటారు. సో దానివల్ల మీ సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవ్వండి. మీ లైఫ్లో ఏంటంటే ఓన్లీ వర్క్, లేకపోతే ఎప్పుడు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్సే కాదండి, మీకోసం కూడా మీరు టైం ఇవ్వాలి. సో డెఫినెట్గా ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో మీరు ఏంటంటే చాలా వర్రీ అవుతున్నారు ఏవో సిచ్యువేషన్స్ కోసం, అండ్ చాలా కష్టపడుతున్నారు కూడా. సో డెఫినెట్గా మీరు ఏంటంటే మీ లైఫ్లోకి బ్యాలెన్స్ ఇప్పుడు తీసుకురావాలి. ఆ బ్యాలెన్స్ ఎలా తీసుకొస్తారంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళడం కానీ, లేకపోతే ఫన్ యాక్టివిటీస్లోని ఎంగేజ్ అవ్వడం కానీ, అంటే మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ని ఏంటంటే ఎంజాయ్ చేయాలండి. ఎప్పుడు వర్క్ చేయడమే కాదు, ఎప్పుడు ఫినాన్సెస్ గురించి ఆలోచించడమే కాదు, ఎప్పుడు లైఫ్లో సిచ్యువేషన్స్ అనేవి ఉంటూనే ఉంటాయండి. ఈరోజు మీరు ఒక సిచ్యువేషన్ కోసం వర్రీ అవ్వచ్చు, బట్ రేపు ఏంటంటే అది ఎండ్ అయినా సరే ఇంకో సిచ్యువేషన్ క్రియేట్ అవ్వచ్చు. సో మీరు ఏంటంటే టైమ్లీ మీ లైఫ్లోని హ్యాపీనెస్ కోసం, అంటే మీ హ్యాపీనెస్ కోసం మీరు ఏదైనా చేస్తూ కూడా ఉండాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీ లైఫ్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవే కనిపిస్తాయి, కానీ మీరు హ్యాపీగా స్పెండ్ చేసిన టైం కానీ, మీరు సంతోషంగా అంటే నవ్విన సందర్భాలు కానీ చాలా తక్కువగా ఉంటాయి.
అలా ఎప్పుడూ చేయొద్దండి. మీ లైఫ్‌ని ఏంటంటే ఇక నుంచైనా సరే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే మీకోసం మీరేంటంటే టైమ్ స్పెండ్ చేసుకోవాలి. మీకోసం మీరేంటంటే సెలబ్రేట్ చేసుకోవాలి. మీలో ఉన్న ఆ లైట్ అనేది గ్లో అయ్యేలా చెయ్యాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీలో చాలామంది నాకు తెలిసి సఫర్ అవుతున్నారు. అందరూ సఫర్ అవుతారండి. బట్ టైం ఇచ్చుకోవడం అనేది ఏంటంటే మీ చేతుల్లో ఉంటుంది. సో, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మీకోసం మీరు టైం ఇవ్వాలి. అండ్ మీరేంటంటే ఏం చేస్తే హ్యాపీగా ఉంటారో అవి కూడా చేస్తూ ఉండాలి. ఎప్పుడూ వర్క్ గురించి, ఎప్పుడూ సిట్యుయేషన్స్ గురించి ఆలోచించుకోవడం అయితే కాదు. 2 కార్డ్స్ కూడా సిమిలర్ మెసేజెసే ఛానెల్ అయ్యేలా చేస్తున్నాయి. సో, డెఫినెట్‌గా దీనికోసం అయితే ఆలోచించండి. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి. బయటకు వెళ్ళండి. మీకు నచ్చితే స్పా చేయించుకోండి. ఇలా మీకు ఎలా ఉండడం ఇష్టమైతే అలా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైం అనేది పాస్ అయిపోతే మళ్ళీ రాదండి. అప్పుడు మీరు రిగ్రెట్ అయినా సరే ఇంకేం ఉండదు. సో, ఖచ్చితంగా ఆలోచించండి. అండ్ ఇంకొకటేంటంటే మీకు ఎవరైనా ఒక వ్యక్తి మీద ఫీలింగ్స్ ఉంటే డెఫినెట్‌గా ఆ ఫీలింగ్స్ మీద వర్క్ చేయండి. క్లియర్‌గా నేను చెప్తున్నానండి. ఇక్కడేంటంటే మీరు ఎవరికో బాగా అట్రాక్ట్ అయినట్టుగా చూపిస్తుంది కార్డ్. సో, డెఫినెట్‌గా మీరేంటంటే ఎవరికైనా అట్రాక్ట్ అయితే మీ లైఫ్‌లో అక్కడేంటంటే ఒక స్ట్రాంగ్ కనెక్షన్ అయితే ఉందండి. సో, ఆ కనెక్షన్ ఏంటి? ఆ కనెక్షన్ అనేది ఎంత దూరం వెళ్తుంది? సో, దానివల్ల మీరేంటంటే హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఇలా ఏంటంటే మీ కనెక్షన్ మీద మీరు వర్క్ చేయండి. డెఫినెట్‌గా అది ఎక్స్‌ప్లోర్ చేయడం అయితే వర్తీ అనని ఇక్కడ క్లియర్‌గా ఆర్కేంజెల్ మైకెల్ అయితే చెప్తున్నారండి. నేను చెప్తున్నాను కదా! ఎప్పుడూ ఏదో ఒక దాని కోసం వర్రీ అవ్వడమే కాదు, ఇలాంటి వాటికి కూడా టైం ఇవ్వండి. మీ ఫీలింగ్స్ ఏంటో మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆ వ్యక్తితో ఉన్న కనెక్షన్ అనేది ఏ రకంగా ముందుకు వెళ్తే బావుంటుంది అని మీకు అనిపిస్తుందో అది కూడా ఆలోచించుకోండి. ఒకవేళ ఆ కనెక్షన్ ముందుకు వెళ్ళడానికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయంటే అవి ఎలా ఫేస్ చేయాలో కూడా ఆలోచించుకోండి. బట్ ఎక్స్‌ప్లోర్ చేయండి. అంటే తెలుసుకుంటే మంచిదేనండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వ్యక్తి మీద ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉన్నాయనుకోండి, అట్‌లీస్ట్ మీరు మీ లైఫ్‌లో నెక్స్ట్ ఏం చేయాలి, రిలేషన్‌షిప్ పరంగానే క్లారిటీ మెయింటైన్ చేస్తారు. ఒకవేళ ఈ వ్యక్తితో మీకున్న ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ కూడా ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మేబీ వర్కౌట్ చేసుకోగలిగితే చేసుకుంటారు. లేకపోతే అవి అక్కడికి ఎండ్ చేస్తారు. బట్ మీరు వాటిని అడ్రెస్ చేయకుండా లేకపోతే అవేంటో తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మీరు ఇబ్బంది పడతారు. ఆ వ్యక్తి ఇబ్బంది పడతారండి. ప్లస్ ఇక్కడ ఇంకెవరైనా వ్యక్తులుంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. సో, అలా కాకుండా అందుకే మీ ఫీలింగ్స్ ఏంటో మీరు కరెక్ట్‌గా తెలుసుకోండి. తెలుసుకొని దానికోసం స్టాండ్ తీసుకోవడం కానీ, లేకపోతే అక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బావుంటుందో అలాంటి యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తే బెటర్ అండి. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీరు యాక్చువల్‌గా కొన్ని విషయాల్లోని చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. అవి మీకెలా అనిపించాయి అంటే అసలు మీ వల్ల అవుతాయా లేదా? అంటే మీకు అవెందుకో అవ్వవు అనిపించినా సరే డెఫినెట్‌గా మీరు చేయాలి. ఖచ్చితంగా మీరు చేస్తే కానీ థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. మీరే ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇంకా అవి ఎలా అవుతాయి అని చెప్పి మీ వైపు నుంచి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. ఈవెన్ కొన్ని థింగ్స్ అనేవి మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవ్వకపోయినా సరే మీలోనే ఏంటంటే ఆ డెడికేషన్ ఉందండి. ఖచ్చితంగా అవ్వాలి అని చెప్పి. సో, ఎఫర్ట్స్ అయితే పెట్టారు అండ్ వ్యక్తులతో కలవడానికి ట్రై చేశారు. మీ వైపు నుంచి మీరేంటంటే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీ లైఫ్ బెటర్ చేసుకోవడం కోసం అన్నట్టు నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఎంత చేస్తున్నా సరే సిట్యుయేషన్స్ ఏంటంటే మారట్లేదండి. సో, మీకేమనిపిస్తుందంటే మీ లైఫ్ అసలు చేంజ్ అవుతుందా లేదా? మీరు అనుకున్న వేలోనే అసలు ట్రాన్స్‌ఫార్మేషన్స్ చూడగలరా లేదా అని అనిపిస్తుందండి. కాకపోతే నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీ వర్రీస్‌ని మీరు విడిచిపెట్టేయాలండి. మీకున్న డౌట్స్‌ని మీరు విడిచిపెట్టేయాలి. ఎందుకంటే మీ 100% మీరు ట్రై చేస్తున్నారు. మీ బెస్ట్ మీరు ఇస్తున్నప్పుడు ఏంటంటే డౌట్ పడాల్సిన అవసరం లేదు. మేబీ టైం కాకపోవడం వల్ల ఈరోజు సిట్యుయేషన్స్ బెటర్ అవ్వకపోవచ్చు కానీ, ఏ రోజైనా సరే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవ్వచ్చండి. ఆ ఒక్క మూమెంట్ రానంత వరకే. వచ్చిన తర్వాత మీ లైఫ్‌ని మీరు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా చూసుకుంటారు. సో, మీరేంటంటే మీ వైపు నుంచి మీరు చేస్తున్న ప్రయత్నాలు అలానే చేయండి. కంఫర్ట్ జోన్‌కైతే స్టిక్ అవ్వద్దు. అంటే ఇక్కడ ఒకటుందండి. మీరు అనుకుంటున్న రిజల్ట్ కూడా మేబీ కంఫర్ట్ జోన్ అవ్వచ్చు. అదే రావాలి అని రూల్ ఏం లేదు. బట్ మీరేంటంటే ప్రయత్నాలు చేసిన తర్వాత ఎలా అయితే అలా అయ్యింది అనే మైండ్ సెట్ మీకుంటే ఖచ్చితంగా అది జరుగుతుందండి. కాకపోతే మీరేంటంటే రిజల్ట్ అనేది ఇలానే రావాలి, లేకపోతే సిట్యుయేషన్స్ ఇలానే ముందుకు వెళ్ళాలి, లేకపోతే వ్యక్తులు మీకు ఇలానే రెస్పాండ్ అవ్వాలి అంటే అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది మీ కంఫర్ట్ జోన్ అండి. దానికి మీరు అటాచ్ అవ్వకూడదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ రకంగా అటాచ్ అవుతారో మీ లైఫ్‌లో ఛాలెంజెస్ అనేవి పెరుగుతాయి కానీ తగ్గవండి.
యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే మీరు తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషికి ఛాలెంజెస్ అనేవి లైఫ్‌లో ఉంటాయండి. అంటే మీ ఒక్కళ్ళకనే కాదు. బట్ ఏంటంటే వాళ్ళు అలాంటి ఛాలెంజెస్‌కి ఎలా రియాక్ట్ అవ్వాలి? లేకపోతే ఏవి ఛాలెంజెస్ కాదు, లేకపోతే ఏవి ఇంపార్టెంట్, ఏవి అన్‌ఇంపార్టెంట్ ఇలా క్లియర్‌గా రియలైజ్ అయినా సరే అవి కొంత మినిమైజ్ చేసుకోగలుగుతారండి. సో, మీరు కూడా ఏం చేస్తారంటే మీ లైఫ్‌లో మీకు ఏది ఇంపార్టెంట్ కాదు, లేకపోతే ఏ ఛాలెంజ్‌ని మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది, ఏ ఛాలెంజ్‌ని అసలు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, అసలు అది ఛాలెంజే కాదు అని మీకు అనిపిస్తుందో, ఇవన్నీ కూడా మీరు కరెక్ట్‌గా ఆలోచించి మీరు ఎప్పుడైతే ఒక స్టాండ్ తీసుకుంటారో నేను చెప్తున్నాను కదండీ! మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వస్తారో, మిమ్మల్ని మీరు కొంత చేంజ్ చేసుకుంటారో అండ్ మీకు మీరు టైం ఇచ్చుకుంటారో, ఖచ్చితంగాను మీ లైఫ్‌లో మీరేంటంటే చేంజెస్‌ని అయితే చూస్తారండి. మిమ్మల్ని మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మిమ్మల్ని మీరేంటంటే ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని మీరు అడ్మైర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రతిసారి చూస్ చేసుకుంటారో, మీ హ్యాపీనెస్‌ని మీరు చూస్ చేసుకోవడం జరుగుతుందండి. అలాంటప్పుడు కూడా ఏంటంటే చాలా సిట్యుయేషన్స్ నుంచి మీరు ఈజీగా బయటపడగలరు. సో, డెఫినిట్‌గా దీనికోసం అయితే ఆలోచించండి. ఏదైనా సరే మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బెటర్‌మెంట్‌లో కూడా మీ హ్యాపీనెస్‌ని చూస్ చేసుకోండి. మీ కంఫర్ట్‌ని అనే దానికంటే కూడా మీ హ్యాపీనెస్‌ని చూస్ చేసుకుంటే, మీ హ్యాపీనెస్ ప్రకారం కూడా మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారు. బట్ మీ కంఫర్ట్‌ని చూస్ చేసుకుంటే, అక్కడ మీకు హ్యాపీనెస్ దొరుకుతుందో లేదో గ్యారంటీ ఉండదండి. ఒకసారైతే ఆలోచించండి. ఎందుకంటే కార్డ్స్ ఏంటంటే మీలో చేంజెస్ వస్తేనే మీరేంటంటే ఇంకా మీ లైఫ్‌లోని బెటర్‌గా ముందుకు వెళ్ళగలరు అని చెప్తుంది. అలా అని చెప్పి ఇప్పుడు మీరు ఉన్నదైతే రాంగ్ కాదు, కానీ మీతో మీరు ఈజీగా కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా మీ సిట్యుయేషన్స్ కోసం క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.